Good evening, my dear students. My name is Lakshmi Narasimham. మీకు ఇంతకుముందు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ మనకి రాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50,000 ఉద్యోగాలకి ఒకేసారి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు మనకు ప్రకటించింది. ఈ 50,000 ఉద్యోగాలలో అత్యధికంగా ఉన్నవి ఒకవైపు ఉపాధ్యాయ ఖాళీలు, రెండో వైపు పోలీస్ నియామకాలు. సో ఈ పోలీసు రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు దాదాపు ప్యాటర్న్ అనేది పెద్దగా చేంజ్ కాకపోవచ్చు. గతంలో ఎలాంటి ప్రొసీజర్ అయితే ఉందో అలాంటి విధానంలోనే మళ్ళీ రిక్రూట్మెంట్ జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఎవరైతే యూనిఫామ్ సర్వీసెస్లోకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఈ పోలీస్ ఉద్యోగాలపై ఎక్కువగా ఆసక్తి కనబరచడం అనేది జరుగుతుంది. సో మీరు కనుక యూనిఫామ్ సర్వీస్లోకి వెళ్ళాలనుకుంటే మరి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపిక కావడానికి ఈ ఎన్ని దశలు ఉన్నాయి, మరి ఎలా ప్రిపేర్ కావాలి ఒక్కసారి నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ స్టేజ్లో మీకు ఉండేటటువంటి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి సంబంధించి సిలబస్ను కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్గా ఎంపిక కావాలంటే మీరు 3 దశలు దాటాలి. నెంబర్ 1 ఫస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్, నెంబర్ 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెంబర్ 3 ఫైనల్ రిటన్ టెస్ట్. అంటే ముందు మీరు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో కనుక మంచి ప్రతిభ చూపి క్వాలిఫై అయితేనే మీరు సెకండ్ స్టేజ్లోకి వెళ్ళగలుగుతారు, గమనించాలి. సో ఆ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో ఉండేటటువంటి అంశాలు మనకు మొత్తం 8 ఉన్నాయి. ఈ 8 అంశాలలో కూడా ఫస్ట్ మీకు ఇంగ్లీష్ ఉంది. ఈ అక్కడ ఏమంటుందంటే మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటున్నాడు. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అంశాలను ఆయా సబ్జెక్టులకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీలో ప్రిపేర్ కావడమే ఇక్కడ అభ్యర్థి ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇంగ్లీష్ అనగానే ఎలాంటి భయాన్ని వీడండి ఫస్ట్ మీకు, ఎందుకంటే ఒక ఫోబియా ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏమీ అవసరం లేదు. బేసిక్ గ్రామర్ మీద పట్టు సంపాదించే ప్రయత్నం చేయండి. మీరు ఆ బేసిక్ గ్రామర్ మీద, ఇంగ్లీష్ వొకాబులరీ మీద పట్టు గనక సంపాదిస్తే ఈ విభాగాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమైనటువంటి పనేమి కాదు. ఇక రెండో అంశం ఏంటంటే ఈ ప్రిలిమినరీ సిలబస్లో అర్థమెటిక్ అనేది రెండవ అంశంగా ఉంది. మీరు 8th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయగలిగితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా బైపీసీ వాళ్ళు కావచ్చు, హెచ్ఈసీ, సిఈసీ వాళ్ళు కావచ్చు, ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులకి కొంచెం క్లిష్టంగా ఉండవచ్చు. ఎంపీసీ వాళ్ళకు ఇది చాలా ఈజీగా స్కోరింగ్ ఏరియా అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంత దీని మీద ఫోకస్ చేయగలిగితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని మౌలిక అంశాలు మ్యాథమెటిక్స్లో 8th క్లాస్ వరకు కనుక ఆ సిలబస్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కనుక ప్రిపేర్ అయితే దీన్ని కూడా సులభంగా మరి మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా మ్యాథ్స్. మూడవది వచ్చేసి మీకు జనరల్ సైన్స్ అంటున్నాడు. ఎస్ఎస్సి స్థాయి వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరు అన్ని పాఠ్యాంశాలను ఒక్కసారైనా కనీసం టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ కాకపోతే మనకి కాన్సెప్ట్ అనేది డెవలప్ కాదు. ఎందుకంటే మార్కెట్లో దొరికేటటువంటి మెటీరియల్ మీద ఆధారపడి సక్సెస్ వస్తుందనుకోవడం ఒక భ్రమ. కాబట్టి స్టాండర్డ్ బుక్స్, ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలను కనీసం ఒక్కసారైనా చదివి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగి ఆ తర్వాత మీరు కోచింగ్ కావచ్చు లేదా ఇంకో స్ట్రాటజీ కావచ్చు ఫాలో అవుతే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనము నేల విడిచి సాము చేయకూడదు. బేసిక్స్ నేర్చుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. అందుకనే జనరల్ సైన్స్ అనగానే మీరు ముఖ్యంగా బయాలజీలో ఉన్నటువంటి విభాగాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ చాప్టర్స్ మీద కేంద్రీకరించండి దృష్టి. ఎక్కువగా ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే మీకు ఆ గ్రూప్స్ కానివ్వండి, ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, జనరల్ సైన్స్ విభాగం నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అని చూసుకుంటే దాని ప్రకారం మీరు ముందుకెళ్తే ఇక్కడ కూడా మీరు సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి.
తర్వాత ఫోర్త్ ఏరియా వచ్చేసి మీకు సిలబస్లో హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి ఏరియా. ఇండియన్ హిస్టరీ ఆల్మోస్ట్ ఆల్ చదవాల్సిందే మనం. అంటే సింధు నాగరికత కాలం నుంచి మనకు ఇండిపెండెన్స్ వరకు, అంటే స్వాతంత్రం వచ్చేంత వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసుకోవాలి. అయితే హిస్టరీ అనగానే చాలామంది విద్యార్థులు అందులో ఎక్కువ అంశాలు గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాలు గుర్తుపెట్టుకోవాలి, బిరుదులు గుర్తుపెట్టుకోవాలి. అసలు వాస్తవానికి ఇక్కడ మనము హిస్టరీని అలా చదివేటప్పుడు అసలు ఎలా చేంజెస్ వస్తున్నాయి, భారతదేశ చరిత్రలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే మీకు సింధు నాగరికత కాలానికి వేద కాలానికి ఉన్నటువంటి భేదాలేంటి, ఆ కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదవాలి. ఏదో ఎగ్జామినేషన్ పర్పస్తో కాకుండా కాస్త అందులో ఉన్నటువంటి మన చరిత్ర గురించి తెలుసుకుందామనే ఒక ఉత్సాహంతో కనుక మీరు చదవగలిగితే మీకు సబ్జెక్టు వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చూడండి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాలు మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి ఆ గ్రూప్ 1 స్థాయి క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. అందుకే అంటున్నాను నేను, చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి ఇక్కడ. అందుకే ఎగ్జామ్ చిన్నదే కావచ్చు, కానీ సిలబస్ దృష్ట్యా మనం కోస్త అడ్వాన్స్డ్ ప్రిపరేషన్తో ముందుకెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి హిస్టరీలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పరిణామాలు అటు సింధు నాగరికత కావచ్చు, వేదిక్ కల్చర్ కావచ్చు, మౌర్యులు, గుప్తులు, రాజపుత్రులు, ఢిల్లీ సుల్తాన్లు, యూరోపియన్స్ రాక ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇండియన్ హిస్టరీ అంటే కీలకమైనటువంటి యుద్ధాలు, భారతదేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి యుద్ధాలు ఏమున్నాయి, అలాంటి లింకేజ్ ఒక కనెక్షన్తో వెళ్ళాలి, మనం ఒక ఆర్డర్లో వెళ్ళాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విభాగంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ అంటున్నాడు. అంటే ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి భారతదేశ భౌగోళిక శాస్త్ర అంశాల మీద ఫోకస్ చేయాలి. మీకు ఆల్మోస్ట్ ఒక 15-16 చాప్టర్స్ మనకు ఇండియన్ జియోగ్రఫీలో ఉంటాయి. తర్వాత పాలిటీ అనేది మీకు భారత రాజ్యాంగము, భారత రాజకీయ వ్యవస్థ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. ఎకానమీ విషయానికి వస్తే మీరు భారతదేశంలో ఉన్నటువంటి రీసెంట్ ట్రెండ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే నీతి ఆయోగ్ లాంటిది కావచ్చు, లేదా రీసెంట్గా ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, లేదా ఎకానమీలో ఉన్నటువంటి బేసిక్ పాయింట్స్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ సిస్టమ్ ఎలా ఉంది, అలాంటి వాటి మీద మనం ఫోకస్ చేసినట్టయితే ఇది కూడా మనకి ఇక్కడ 3 టాపిక్స్ ఒకే ఏరియా కింద ఇవ్వడం జరిగింది. జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఈ 3 సబ్జెక్టులకి సంబంధించి మనం ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని, ముఖ్యంగా తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకాలను ముందుగా చదువుకోవాలి. ఆ తర్వాత మార్కెట్లో ఎవరైనా చాలామంది ఆథర్స్ మంచి బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. తప్పులు లేనటువంటి పుస్తకాన్ని ఎంచుకొని ఒకే పుస్తకాన్ని కనీసం ఒక 4-5 సార్లు చదివే ప్రయత్నం చేయండి మీరు ఎక్కడైనా కూడా. ఎందుకంటే 10 పుస్తకాలు కొనుక్కొని 2 సార్లు చదివే బదులు 2 పుస్తకాలు కొనుక్కొని స్టాండర్డ్ పుస్తకాలు 10 సార్లు చదవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక 6th టాపిక్ విషయానికి వస్తే ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటున్నాడు. వర్తమాన అంశాలు అంటే ప్రతిరోజు మన చుట్టూ ఏం జరుగుతుంది, ఇవాళ ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఎలాంటి పరిణామాలు డే టు డే జరుగుతున్నాయి అంటే ముఖ్యమైనటువంటి మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ముఖ్యమైనటువంటి సంధులు కానివ్వండి, లేదా ఎక్కడైనా ఏమైనా యుద్ధాలు జరుగుతున్నాయా, ఇంకా ఎలాంటి ముఖ్యమైనటువంటి పథకాలు ఏమైనా ప్రభుత్వం ప్రకటిస్తున్నదా, ఇలాంటి అవార్డులు కానివ్వండి, క్రీడలు కానివ్వండి, దాదాపు 19-20 అంశాలు కనుక మనం ఎంచుకొని దాని ప్రకారం ఆ ఓరియంటేషన్, ఆ అప్రోచ్తో కనుక మనం వెళ్ళగలిగితే కరెంట్ ఈవెంట్స్ అనేది సులభంగానే మనం ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఏం చదవాలి అనే ప్రశ్న మీకు ఎదురైనప్పుడు మీరు కనీసం ఈ రోజు నుంచైనా ఏదైనా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఫాలోఅప్ చేయండి. ఒక స్టాండర్డ్ మ్యాగజైన్ ఏదైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మరి తీసుకొని దాని ద్వారా కూడా మీ ప్రిపరేషన్ని పటిష్టం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 7వ టాపిక్ ఇక్కడ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంటున్నాడు. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది దాదాపు మనకి ఇవాళ ప్రతి ఎగ్జామినేషన్లో ఉండేటటువంటి ఒక టాపికే.
నేనేం చెప్తున్నానంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకి ఇక్కడ సిలబస్లో సెకండ్ టాపిక్ అర్థమెటిక్ అనేది కొంత కష్టం. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి గమనించినట్టయితే చాలామందికి ఫెయిల్యూర్ ఈ ఆర్ట్స్ స్టూడెంట్స్కి ఇబ్బంది అయ్యేది ఎక్కడ అంటే ముఖ్యంగా అర్థమెటిక్ దగ్గర. మీరు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద గణిత ప్రక్రియలతో పెద్దగా సంబంధం లేదు, చాలా సింపుల్గా అంటే ఉన్నా కూడా చిన్న చిన్న ఈక్వేషన్సే ఉంటాయి. మెంటల్ ఎబిలిటీలో కూడా మీకు కాస్త డిఫరెంట్గా ఆలోచించడము, లాజికల్ థింకింగు కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఏరియాలో బై మార్క్స్ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది వాస్తవం అండి. కాబట్టి 7th టాపిక్ దగ్గర మ్యాక్సిమం మీరు ఫోకస్ చేయండి. కాన్సెప్ట్లు మీకు ఈజీగా అర్థమవుతాయి, మీకు వితౌట్ కోచింగ్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అర్థమెటిక్ అనేది మీకు కోచింగ్ ద్వారానే మీరు నేర్చుకోగలుగుతారు. కానీ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ మీరు ఓన్ ప్రిపేర్ కావచ్చు, నో ప్రాబ్లం. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని మీరు ఓన్గా ప్రిపేర్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మీకు స్కోరింగ్ ఏరియానే అవుతుంది. ఇక్కడ స్కోరింగ్ మ్యాక్సిమం చేసేసుకోవాలి మీరు. ఇక 8th టాపిక్ వచ్చేసి కంటెంట్స్ పర్టైనింగ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, దీని మీద ఇక్కడ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అది కూడా చాలా డెప్త్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాను కూడా మీరు తెలంగాణ హిస్టరీ, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర అంటే మీకు శాతవాహనుల నుండి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు 2014 జూన్ 2 వరకు ఏ పరిణామాలు ఈ గడ్డ మీద చోటు చేసుకున్నాయో మీరు కనుక ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోగలిగితే ఇది కూడా మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి 8 టాపిక్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఆందోళనకు గురి చేసే టాపిక్స్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు 1 ఇంగ్లీషు, 2 అర్థమెటిక్, 3 రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఈ 3 టాపిక్స్లో కూడా 2 టాపిక్స్ ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు ఇంకొంచెం మీకు ఆందోళనకు గురి చేస్తాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ కాస్త మీరు ఈజీగా ఎదుర్కోవచ్చు అని చెప్తున్నాను. ఇక 2 టాపిక్స్ అటు ఇంగ్లీష్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, ఆ రెండింటిలో కూడా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ గ్రామర్ బుక్ తీసుకొని ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ వరకు గ్రామర్ నేర్చుకొని వస్తారు కాబట్టి దాని గురించినటువంటి ఆందోళన పక్కన పెట్టండి. ఇక అర్థమెటిక్ ఒక్కటే మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లమే లేదు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. సో దాన్ని కనుక మీరు కొద్దిగా మీరు మెరుగుపరుచుకొని మిగతా ఏరియాస్లో ఎక్కువగా స్కోరు చేయగలిగితే, నేనేమంటున్నానంటే మీకు ఎక్కడైతే చాలా క్లిష్టంగా ఉంది, ఇంకా చాలా తక్కువ మార్క్స్ వస్తాయి, దాన్ని ఎంత ప్రిపేర్ అయినా తక్కువ మార్క్స్ వస్తాయి అని అనుకున్నారు కాబట్టి ఎక్కువ మార్క్స్ సాధించడానికి మీరు ఇంకో విభాగం మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ లాంటి విభాగం, పాలిటీ లాంటి విభాగం మీరు ఎంత చదివైనా అర్థం చేసుకోవచ్చు, క్వశ్చన్ ఎలా వచ్చినా చేయడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవచ్చు. అందుకే మీరు పెద్ద ఆందోళన చెందకండి. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి సంబంధించి ప్రామాణిక పుస్తకాలను ఎంచుకొని కనీసం ప్రతిరోజు ఒక 6 నుంచి 7 గంటలు కనుక మీరు ప్రిపేర్ అయితే దీన్ని ఈజీగా అవలీలుగా మీరు దాటేయవచ్చు, నో ప్రాబ్లం. ఇక మరి కోచింగ్ అవసరమా కాదా అనే విషయానికి వస్తే అది మీ యొక్క అంటే మీ యొక్క అప్రోచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు దేంట్లో మీరు ఈజీగా ప్రిపేర్ కాగలుగుతారు, ఎంత పర్సంటేజ్ సిలబస్ మీరు సొంతంగా ప్రిపేర్ కాగలుగుతారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సిలబస్ మీకు గైడెన్స్లో ప్రిపేర్ కాగలుగుతారు, ముందు డిసైడ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు కోచింగ్కి వెళ్ళాలా, లేదా ఓన్గా ప్రిపేర్ కావాలా, లేదా ప్రిలిమినరీ ఓన్గా ప్రిపేర్ అయ్యి మెయిన్స్కి నేను వెళ్ళాలా అని మీరు డిసైడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కోచింగ్ లేకున్నా కూడా ప్రిలిమినరీ క్వాలిఫై కావచ్చు, కోచింగ్కి వెళ్తే మీకు కొంత అడ్వాంటేజ్ కూడా జరగవచ్చు. ఇది మీకు ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి సంబంధించి నేను ఇచ్చినటువంటి సమాచారం. ఈ వీడియో నచ్చితే మీరు ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలు, మీ డౌట్స్ ఏమున్నా కూడా కింద కామెంట్స్లో రాయండి, నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా?